టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయితాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితల సద్ధేమ పద్మాం వరాం గీం సర్వాలంకారయుక్తాం సకలముభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకలసురణుతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఓం శ్రీ పెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఈ వారం మనకి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో చూద్దాం ఒకసారి. ముందుగా రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో, గురు శుక్రులు వీళ్ళిద్దరూ కూడా మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు. మరి 15వ తేదీ దాటాడు కాబట్టి జూన్ 15 తర్వాత రవి మిథున రాశిలో ఉండడం జరిగింది. బుధుడు మరి మిథున రాశిలో, ఆ తర్వాత కుజుడు కూడా మిథున రాశి సంచారం చేస్తున్నారు. శని మీనరాశిలో. ఈ గ్రహాల అంతా కూడా ఉన్న తర్వాత ఒక్కొక్క రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాడో ఒక్కొక్క రాశి వారిగా చెప్పుకుందాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా అష్టమ రాహు నడుస్తున్నాడు. దీనివల్ల మనకి అనేకమైనటువంటి కష్టాలు వచ్చినప్పటికీ కూడా మనశ్శాంతి బాగా దృఢంగా ఇంతకుముందు ఉండేటటువంటి వాళ్ళు ఇప్పుడు కొంచెం సన్నబడిపోతారు. కాబట్టి మీరు ఎక్కువగా బాధపడడానికి అవకాశాలు ఉంటాయి. సో ఈ యొక్క కర్కాటక రాశి వారికి తమ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అండ్ ఈ యొక్క పరీక్షల్లో సక్సెస్ అనేటటువంటిది మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. జన్మంలో ఉన్నటువంటి గురుశుక్రుల యొక్క ప్రభావం వలన పుష్టికరమైనటువంటి భోజనాలు, మృష్టాన్న భోజనాలు మీకు లభించడం జరుగుతాయి. కొత్త కొత్త ఆభరణాలు, కొత్త కొత్త వస్తువులు కొంటారు. అలాగే కొత్త కొత్త ఫ్రెండ్స్ మీకు పరిచయాలు అవుతారు. కొత్త కొత్త వ్యాపారాలు మీరు స్టార్ట్ చేయాలని మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఆ రకంగా దూరపు ప్రాంతాలకు మీరు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతుంది. అలాగే చక్కగా ఈ యొక్క అడ్మిషన్స్ విషయంలో మీ పిల్లలకి అవన్నీ కూడా మీరు సక్సెస్ఫుల్గా మీ పిల్లల్ని జాయిన్ చేయడము జరుగుతుంది. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం మీరు తిరుపతి వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. అక్కడ మీకు రూములు దొరకడము, దర్శనము ఇలాంటివన్నీ కూడా కొంచెం కష్టంగా మీకు దొరకడం అనేటటువంటివి జరుగుతాయి. దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంటంటే స్వామివారి అనుగ్రహం దొరుకుతుంది, కానీ ప్రయత్నాలు చేయాలి, కష్టాలు. ఇది రాహు యొక్క లక్షణం. కాబట్టి దీనికి పరిహారం ఏం చేసుకోవాలంటే వారాహి అమ్మవారి యొక్క మంత్రోపదేశము తీసుకోవాలి. అలాగే రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. కిలోం పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మడికి దానం చేసుకోండి శనివారం నాడు. అలాగే జమ్మి చెట్టుని మీరు పెంచుకోవాలి ఇంట్లో కంపల్సరీ. తులసి చెట్టుకు పూజ చేసినట్టుగా చేసుకోండి. శుభమస్తు.